స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో యాన్యువల్ డే ఎలిక్సర్ 2024 సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ యాన్యువల్ డే సంబరాలలో స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా నృత్యాలు, ఆటపాటలతో ఆనందంలో మునిగి తేలియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వెంకటనారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ కేవీ రావు, ఎస్వీఐటి సెక్రటరీ శ్రీహర్ష శశాంక్, ఎస్వీఐటి జాయింట్ సెక్రటరీ శ్రీ హరీష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సెక్రటరీ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇవాళ 30th మే 2024న మా కాలేజ్ యాన్యువల్ డే ఎలిక్సిర్ 24 అనేది జరగడం జరిగింది. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చి మా పిల్లల్ని యాన్యువల్ డే సందర్భంగా 4th ఇయర్ పాస్అవుట్ అయ్యే పిల్లలకి కూడా ఒక మంచి సందేశం ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి వెళ్ళటం జరిగింది. మా స్టాఫ్ కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఆయన విజిట్తో చాలా హ్యాపీగా ఉన్నారు. స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేము కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్, సిఎస్సి కోర్సెస్, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ సిఎస్సి ఐఓటీ లాంటి ఎమర్జింగ్ కోర్సెస్ ఇక్కడ ఇంజనీరింగ్ నడుస్తూ ఉంటుందండి. మా దగ్గర ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగ్, ప్లేస్మెంట్ రిలేటెడ్ సంబంధించిన సపోర్ట్ కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఎస్వీఐటి నాక్ అక్రెడిటెడ్ అటానమస్ స్టేటస్ కూడా గ్రాంట్ అయి ఉన్నది. మా దగ్గర చదువుకున్న పిల్లలు అత్యధికంగా వెల్స్ ఫార్గో అనే కంపెనీలో 20 lakh యాన్యువల్ ప్యాకేజ్ వరకు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అకాడమిక్స్ ఒకటే కాకుండా ట్రైనింగ్ మీద అవసరం కాబట్టి పిల్లలకి ఇప్పుడు అత్యంత శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ట్రైనింగ్ తీసుకుంటే జాబులు ఇమీడియట్గా వస్తుందో అనే దాంతోనే ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తూ ప్లేస్మెంట్స్కి సంబంధించి కూడా వాళ్ళ అకాడమిక్స్ని, వాళ్ళ ట్రైనింగ్ని, వాళ్ళ ప్లేస్మెంట్స్ని అన్నీ కలిపి ఒక మోతాదులో మనం కలిపి చెప్పినప్పుడే వాళ్ళని ఒక ఎంప్లాయబుల్ ఇండివిజువల్గా, ఎంప్లాయబుల్ స్టూడెంట్గా మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఈ యాన్యువల్ డే వచ్చేటప్పటికి సంవత్సరం అంతా పిల్లలు చదువుకొని ఎగ్జామ్స్ రాసి రకరకాల యాక్టివిటీలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కొంత యంగ్ వయసులో ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళకి కూడా రిలాక్సేషన్ కావాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ యాన్యువల్ డే అంటే ఇది పిల్లల రోజు. టుడే ఇట్ ఈస్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మా స్పీచెస్ అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. చీఫ్ గెస్ట్ గారు కాబట్టి ఒకసారి ఆయన పిల్లల్ని మోటివేట్ చేయడానికి వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే అనేది పిల్లలు దీన్ని దే లుక్ ఫార్వర్డ్ టు దిస్ ఈవెంట్. సో దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. వాళ్ళు డ్యాన్స్ చేయటం దగ్గర నుంచి, పాటలు పాడటం దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతి టైప్ ఆఫ్ కల్చరల్ ఆర్ట్స్ యాక్టివిటీ అనేది ఇందులో తీసుకుంటాము. స్పోర్ట్స్ కూడా చాలా అవసరం పిల్లలకి. ఈ యాన్యువల్ డేకి ముందు ఒక 2 weeks ముందు నుంచి కూడా అన్ని స్పోర్ట్స్ మేము కండక్ట్ చేస్తాము. గర్ల్స్, బాయ్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ రోజున మా దగ్గర అకాడమిక్ విన్నర్స్, చదువులో బాగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కానీ, స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళందరికీ కానీ మేము గిఫ్ట్స్, సర్టిఫికేట్స్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది ఇందులో. థ్యాంక్ యూ. జై హింద్. It's a pleasure and a privilege to be with you. I enjoyed the dance and song as much as you must have. So I won't take much time for your, in your annual day celebrations. I also wish to convey my greetings to the parents who are here. It is indeed an honor and a privilege to be at the annual day celebration of your engineering college, this function, Elixir 2024. It's really a great thing that in 1893, more than 150 years ago, Swami Vivekananda addressed a speech from this ground. And for this college to be named after Swami Vivekananda and for all of you to be students of this college, I think it's a great occasion. Those of you who are passing out and going on to the world as engineers, I wish you the very best of luck. For you, I wish that you strike upon very good careers and you achieve success in life. Swami Vivekananda's visit to this place
cherished by all of us, and it is in his honor teachings. I must tell you something personally. I have always believed that Swami Vivekananda is one of the greatest Indians ever born. బహుశా భారతదేశంలో పుట్టిన వాళ్ళలో అత్యంత మహనీయులలో స్వామి వివేకానంద గారు ఒకడు. గ్రేట్ థింకర్, గ్రేట్ ఆరేటర్, గ్రేట్ ఫిలాసఫర్. ఆయన పేరు మీద మీరు ఈ కాలేజ్ నడిపేయడం, ఈ కాలేజ్లో మీరు విద్యార్థులుగా ఉండడం, మరి ఇది ఎంతో గర్వకారణం అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈరోజు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఐ విష్ యూ అ గుడ్ కెరీర్ అవుట్ సైడ్. మీ అందరికీ ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు చెల్లెలందరూ కూడా కొంత బ్యాక్గ్రౌండ్ షేర్ చేస్తాను. బికాస్ ఇట్ విల్ హావ్ సమ్ ఇంట్రెస్ట్ యూ. Unlike all of you who are going to a college, I went into the military at a very young age. I joined the National Defence Academy, Pune, at the age of 15 and a half years. I graduated in BSc from National Defence Academy and also did my military training there. ఆ తర్వాత చైనా పాకిస్తాన్ బార్డర్లలో దేశ సరిహద్దుల్లో ఒక యుద్ధ విమానాల పైలట్గా, MiG-21 అండ్ MiG-23 ఫైటర్ పైలట్గా భారతదేశ రక్షణలో అనేక సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ నుంచి డెప్యుటేషన్ మీద భారత రాష్ట్రపతి దగ్గర, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, with two presidents of India, with President Venkatraman and President Shankar Dayal Sharma, భారత రాష్ట్రపతి దగ్గర